జెన్నీ హ్యాండ్ లిఫ్ట్ చేసి ఉంచడంతో ఇన్విజిలేటర్ జెన్నీ దగ్గరికి వస్తూ ఉంటాడు. అది చూసి జెన్నీ అయ్యో ఇన్విజిలేటర్ వస్తున్నాడే, ఈ చెయ్యి అసలు కిందికి దిగడం లేదు, ఇప్పుడు ఏం చేయాలి అని చెయ్యి కిందకు దించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ సార్థక్ గట్టిగా పట్టుకోవడంతో తను కిందకి దించలేక ఉంటుంది. జెన్నీ ఫ్రెండ్స్ అందరూ జెన్నీ హ్యాండ్ కిందకు దించు అని చెప్తూ ఉంటారు. అయ్యో నా చెయ్యి కిందకి వస్తే కిందకి దించరా ఏంటి, వీళ్ళకొకళ్ళు అని వాళ్ళని తిట్టుకుంటూ ఉంటుంది. ఈలోపు ఇన్విజిలేటర్ జెన్నీ దగ్గరికి వస్తాడు. సార్థక్ వెంటనే చెయ్యి వదిలేస్తాడు. అది చూసి ఇందాక ఏమో చెయ్యి ఎంత కిందకి దించినా దిగలేదు, ఇప్పుడు మాత్రం దానికదే దిగిపోయిందేంటి, ఇంకేముంది అని జెన్నీ లేచి నిలబడుతుంది. ఇన్విజిలేటర్, మీ పేరెంట్స్ అంత కష్టపడి చదువుకోమని కాలేజీకి పంపిస్తే మీరు ఇలా చిట్స్ పెట్టి ఎగ్జామ్స్ రాస్తారా? అయినా ఇలా ఎగ్జామ్ రాయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అసలు అని క్లాసు తీసుకొని కోసేపటి తర్వాత, సరే నా మాట విని నీ అంతట నువ్వే హ్యాండ్ రైజ్ చేసావు కాబట్టి ఎగ్జామ్ రాయనిస్తున్నాను. జెన్నీ, నేనెక్కడ హ్యాండ్ లిఫ్ట్ చేశాను, ఎవరో బలవంతంగా నా హ్యాండ్ లిఫ్ట్ చేశారని మనసులో అనుకుంటుంది. ఇన్విజిలేటర్, అదే నేను గనక చూసినట్టయితే ఎగ్జామ్ రాయనిచ్చేవాడిని కాదు అని జెన్నీ దగ్గర ఉన్న చిట్స్ తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ, ఇంకెవరి దగ్గర అయినా చిట్స్ ఉంటే ఇప్పుడే ఇచ్చండి మర్యాదగా అని అంటూ మళ్ళీ వెనక్కు జెన్నీ దగ్గరికి వస్తాడు. జెన్నీ, ఈయన మళ్ళీ వచ్చాడేంట్రా బాబోయ్ ఏంటి అని అనుకుని, ఇంకా నా దగ్గర ఏమీ లేవు సార్ అంటుంది. ఇన్విజిలేటర్, ఆ విషయం తెలుసు కానీ నీ దగ్గర చిట్స్ ఉన్నాయంటే నీ ఫ్రెండ్స్ దగ్గర కూడా ఉండే ఉంటాయి, ఈ రూమ్లో నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. జెన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్పొద్దు అని సైగ చేస్తూ ఉంటారు. జెన్నీ కూడా నేనేం చెప్పనులే అని కళ్ళతోనే సైగలు చేస్తూ ఉంటుంది. కానీ సార్థక్ మళ్ళీ జెన్నీ చెయ్యి పట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్న వైపు చెయ్యి చూపిస్తూ ఉంటాడు. జెన్నీ, అయ్యో దేవుడా, మళ్ళీ నా చెయ్యి నా మాట వినడం లేదు, నా ఎగ్జామ్ పోతే పోయింది, వాళ్ళ ఎగ్జామ్ కూడా పోతే వాళ్ళందరూ కలిసి నన్ను చంపేస్తారని చెయ్యి కిందకు దించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ కిందకు దించలేకపోతుంది. దాంతో ఆ ఇన్విజిలేటర్ వెరీ గుడ్ అని వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి వాళ్లకు కూడా క్లాస్ తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న చిట్స్ తీసుకుంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ జెన్నీ వైపు సీరియస్గా చూస్తారు. జెన్నీ ఈరోజు నా పని అయిపోయిందని అనుకొని ఉంటుంది. జెన్నీ తన ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఏదో రాసి బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత జెన్నీ ఫ్రెండ్స్ అందరూ కోపంగా జెన్నీతో మాట్లాడకుండా వెళ్ళిపోతారు. జెన్నీ వాళ్ళ వెనకాల వెళ్ళి, ఒక నిమిషం ఆగండి, నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటుంది. వాళ్ళు ఆగి, అసలు నీకేదో భయమేసి నువ్వు చెయ్యి ఎత్తితే ఎత్తావు. జెన్నీ, అయ్యో నేనెక్కడ హ్యాండ్ లిఫ్ట్ చేశాను, ఏంటి నువ్వు హ్యాండ్ లిఫ్ట్ చేయలేదా, మళ్ళీ ఇదొక అబద్ధమా, నువ్వు చెయ్యి ఎత్తడం ఆ ఇన్విజిలేటర్ వచ్చి నీ దగ్గర చిట్స్ తీసుకోవడం అయితే ఇదంతా అబద్ధమా? జెన్నీ, అయ్యో అది కాదు, నేను హ్యాండ్ రేజ్ చేశాను కానీ ఇప్పుడే కదా నేను రేజ్ చేయలేదు అన్నావు. జెన్నీ, అంటే నేను రేజ్ చేశాను కానీ అది నేను రేజ్ చేయలేదు. ఏంటి, నీ హ్యాండ్ పైకి రేజ్ చేశావు కానీ నువ్వు చేయలేదా? జెన్నీ, అంటే ఎవరో నీ పక్కన కూర్చొని నీ హ్యాండ్ పైకి రేజ్ చేశారా? అవును. జెన్నీ చెప్పిన ఆన్సర్తో వాళ్ళందరికీ కోపం వస్తుంది. సరే కాసేపు నీ హ్యాండ్ ఎవరో పక్కనే ఉన్న వాళ్ళు రేజ్ చేశారనుకుందాం, కానీ అసలు అక్కడ ఎవరూ లేరు కదా, ఆ బెంచీలో నువ్వు ఒక్కదానివే కూర్చున్నావు కదా, మరి ఇంకెవరు రైస్ చేస్తారు? జెన్నీ, నాకు అదే తెలియడం లేదు, నువ్వు నీ హ్యాండ్ రైస్ చేయడమే కాకుండా ఇన్విజిలేటర్ అడిగితే మమ్మల్ని కూడా చూపిస్తావా? మళ్ళీ అదే ఆన్సర్ చెప్పాలంటే జెన్నీకే చిరాకు వచ్చి ఏం మాట్లాడదు. చెప్పు, మా వైపు ఎందుకు చూపించావు? జెన్నీ, అది నేను చెప్పినా మీరు నమ్మరు, అయితే మళ్ళీ అదే ఆన్సర్ అన్నమాట. వాళ్లకు చిరాకు వచ్చి నువ్వు చెప్పేది నమ్మడానికి మేమేం పిచ్చివాళ్ళం కాదు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. జెన్నీ, అయ్యో దేవుడా, వీళ్ళకి ఎలా చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. కాలేజీ నుండి నీరసంగా ఇంటికి వచ్చిన జెన్నీ సోఫాలో కూర్చుంటుంది. అప్పుడే వాళ్ళ అమ్మగారు వచ్చి, జెన్నీ ఎగ్జామ్ ఎలా రాశావు అని అడుగుతారు. నా మొహంలో రాశాను అనబోయి మళ్ళీ సరిగ్గా రాయకపోతే చదివితేనే కదా రాయడానికి అని మళ్ళీ తనకే క్లాస్ తీసుకుంటారని బాగానే రాశా అని అంటుంది. సరే నీకు ఇష్టమని చెప్పి బజ్జీలు వేశాను అని అంటారు. జెన్నీ, చాలా ఆకలేస్తుంది,
నువ్వు తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, ఈ లోపల నేను ఫ్రెష్ అయి వస్తాను అని లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి అమ్మా బజ్జీలు ఎక్కడా, త్వరగా తీసుకురా అంటుంది. అక్కడే టేబుల్ మీద పెట్టాను కదా అని అంటారు. జెన్నీ ఎక్కడ పెట్టావు, నాకు కనిపించడం లేదు. అబ్బా అక్కడే పెట్టాను అని ఆవిడ లోపల నుంచి వచ్చి టేబుల్ పక్కన ఉన్న ప్లేట్ వైపు చూసి అందులో బజ్జీలు ఉండకపోవడంతో తినేసి మళ్ళీ ఎక్కడ పెట్టాను అడుగుతావేంటి అని అంటారు. ఏంటి నేను తినేశానా? మరి ఈ ప్లేట్లో బజ్జీలు ఏమయ్యాయి? అమ్మో అమ్మ నేను తినలేదు, నేను ఇప్పుడే కదా ఫ్రెష్ అయి వచ్చాను. నువ్వు తినకుండా నీ బజ్జీలు ప్లేట్లో నుండి మాయమైపోతాయా? పోనీ ఎవరైనా తిన్నారంటే ఇంట్లో నువ్వు నేను తప్ప ఎవరూ లేరు కదా. నీకు ఈ మధ్య అల్లరి బాగా ఎక్కువైంది అని ఆవిడ ఖాళీ ప్లేటు తీసుకొని లోపలికి వెళ్తారు. అయ్యో దేవుడా, మొన్నేమో క్రష్ వెళ్ళిపోయాడు, ఈరోజేమో ఫ్రెండ్స్ వెళ్ళిపోయాడు, ఇప్పుడేమో బజ్జీలు కూడా వెళ్ళిపోయాయి. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.